ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 14. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలో విష్ణు సన్నిధిలో దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ ద్వీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పడం మొదలు పెడతారు. పూర్వం సరస్వతి నది తీరంలో శిథిలాల వ్యవస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడే ఉండవచ్చని అనుకుంటాడు. ఆలయంలో అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, వత్తులు తెచ్చుకుంటారు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళతాడు. అలాంటి సమయంలో ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతున్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళుతుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకొని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకొని వెళదామని దగ్గరికి వెళుతుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలడంతో తన నోటిలోని వత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ వత్తి దీపం అంటుకొని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్యం ఫలితంగా కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడు ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు. తాను ఒక ఎలుకనని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అందుకు కారణంగా కూడా తనకి తెలియడం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలపాలని కోరుతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మం గురించి తెలుస్తుంది. అప్పుడు యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు బాహ్లిక దేశంలోని ఒక బ్రాహ్మణువి. ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించి ఎరగవు. స్నానం, దీపం, జపం, దీపారాధన, దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తుంటే వాళ్ళను నువ్వు ఎదేవ చేసేవాడివి. ఆచార్య వ్యవహారాలు ఎంత మాత్రం పట్టించని నువ్వు అవి పాటించే వారికి అవహేళన చేసేవాడివి. చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు.
ఉత్తమురాలు. ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది. నువ్వు ఎంతమాత్రం మారకపోగా చాదస్తమంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డు చెప్పేవాడివి. అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలికి ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల ఆ శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరాంతరం నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలు ధరిస్తూ వచ్చావు. చివరికి ఇలా ఎలుక జన్మం ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభిస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఓం నమః శివాయ. 14వ అధ్యాయం సమాప్తం.